రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలంటూ ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు కొంగరకాలం నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రపంచ దేశాలు హర్షిస్తుంటే బీజేపీ నేతలు మాత్రం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. అమిత్ షా మాట్లాడిన మాటలు దేశ ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెందిన గొప్ప మేధావి అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరైనా ఈ దేశంలో మేధావి ఉన్నాడంటే అది అంబేద్కర్ అని చెప్పి ఈ భారతదేశం అందరు కలిసి కూడా ఇలా భారతదేశానికి దిశను నిర్మాణంగా అహంకారంతో ఈ ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశాన్ని ఆసరగా తీసుకొని ఈ దుర్మార్గుడు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక నేరగాళ్లకు అండగా నిలుస్తున్న ఈ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం ద్వారా తూర్చిపెడితే దానికి రాజ్యాంగానికి తూట్లు కొడుతూ మళ్ళా మనుధర్మ శాస్త్రాన్ని ఆచరణ తేవడానికి ఈ మతశక్తి పార్టీ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఒకసారి 2 సార్లు పార్లమెంటు సమావేశాల్లో మరి అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు నిరసనగా మా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అమిత్ షా మాట్లాడిన మాటలు అంబేద్కర్ మీద అమిత్ షా మాట్లాడిన మాటలపైన మరి నిరసన తెలియజేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి అమిత్ షా గారు బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల ముందే ఒక ప్లాన్ చేసుకున్నారు. 400 పైన సీట్లు వస్తే ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుద్దామన్న ఆలోచనతోటి వాళ్ళ కుట్ర బుద్ధి ఈరోజు మన పార్లమెంట్లో బయటపడ్డది.